సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కు నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు సంతోష్ రావు. సిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సంతోష్కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్కు నోటీసులు ఇచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. సిఆర్పిసి 160 కింద నోటీసులు ఇచ్చింది. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు సంతోష్ రావు. బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు అయితే ఇచ్చింది. మరి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి సిట్ అధికారుల ముందు అయితే సంతోష్ రావు హాజరు కాబోతున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నిన్న నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి రావాలని అందులో పేర్కొన్నారు. సిఆర్పిసి 160 కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. విట్నెస్ పేరుతో విచారణకి పిలుస్తున్నామని అందులో పేర్కొన్నారు. మరి కాసేపట్లో మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కాసేపట్లో తెలంగాణ భవన్కి వస్తారు. ఇక్కడ కేటీఆర్తో భేటీ అయిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు విచారణకి హాజరవుతారు. ఇప్పటికే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఇద్దరికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేశారు. మొదటిసారి మాజీ మంత్రి హరీష్ రావుకి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి 8 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు ఇచ్చి దాదాపు 7 గంటల పాటు ఆయన కూడా విచారణ చేశారు. సో ఈరోజు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ని విచారించనున్నారు. అయితే మధ్యాహ్నం 3 గంటలకి ఆయన విచారణకు పిలిచారు కాబట్టి ఎన్ని గంటల పాటు సంతోష్ కుమార్ని విచారణ చేస్తారనేది మనకు తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క నోటీసులు పరంపరం సిట్ అధికారులు అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇస్తూనే ఉన్నారు. సో ఇక ఈ యొక్క నోటీసులపైన తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మా నాయకులకి అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలకి నోటీసులు జారీ చేస్తున్నారని చెప్పేసి కూడా వారు ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనలో అవినీతిలో కూరుకుపోయిందని, అవినీతిని బయట పెడుతుంటే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సిట్ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఎన్ని విచారణలు చేసినా కూడా ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాము. రాష్ట్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి చేస్తున్నటువంటి అవినీతిపైన మేము పోరాడుతూనే ఉంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసుని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సిట్ నోటీసులు అందుకున్నటువంటి సంతోష్ కుమార్ నిన్న స్పందించారు. సో చట్టాన్ని నేను గౌరవిస్తాను, న్యాయంపైన నాకు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సిట్ విచారణకు హాజరవుతానని చెప్పేసి సంతోష్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. సంతోష్ కుమార్కి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపెట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా మాజీ మంత్రులు హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కీలక నేతలందరూ కూడా తప్పుపట్టారు. ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్కి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి గవర్నర్ని లోక్ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం కలవనుంది. సో అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున
ఈ యొక్క బొగ్గు టెండర్లలో కుంభకోణానికి పాల్పడుతుంది. దీనిపైన మేము ఫిర్యాదు చేసేందుకు వెళ్తుంటే డైవర్ట్ చేసేందుకు మాత్రమే మధ్యాహ్నం 3 గంటలకి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ పేరుతోటి మాజీ ఎంపీ సంతోష్ కుమార్కి నోటీసులు జారీ చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో ఏదైనా సరే ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు విచారణలకు పిలిచినా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పట్ల మేము ప్రజల గొంతుకుగా పోరాడుతూనే ఉంటాం. ఇటు అసెంబ్లీ సాక్షిగా ఇటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరుని ఎండగడుతూనే ఉంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సంతోష్ కుమార్ విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. సో మరోవైపు ఇప్పటికే మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ సిట్ అధికారులు ఎవరైనా విచారణ చేస్తే సాయంత్రం 4 గంటల వరకే విచారణ చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం చెబుతుంది. కానీ మరి మధ్యాహ్నం 3 గంటలకి సంతోష్ కుమార్ని విచారణకు పిలిచారు కాబట్టి సో ఎంతసేపు మరి విచారణ చేస్తారు సిట్ అధికారులు అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. సో ఏదేమైనా సరే ఈ యొక్క కేసు ఏదైతే ఉందో ఫోన్ ట్యాపింగ్ కేసుని ఒక సీరియల్ మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్కి పాల్పడుతుంది. మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపుగా 40% వరకు మేము గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాము. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా సత్తా చాటేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమైంది. ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా మాత్రమే మా నాయకులకి నోటీసులు అంటే ఫోన్ ట్యాపింగ్ పేరుతోటి కాళేశ్వరం పేరుతోటి ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్ పేరుతోటి వివిధ రకాలుగా ఈ యొక్క విచారణ పేరుతోటి పిలుస్తూ ఉన్నారు. కాబట్టి సో తగిన సమయంలో తగిన బుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికే ఈ యొక్క నోటీసులు అందుకున్నటువంటి వారైతే ఉన్నారో హరీష్ రావు కానీ అదేవిధంగా కేటీఆర్ కానీ సంతోష్ కుమార్ ఇప్పుడు ఈరోజు సంతోష్ కుమార్ కానీ సో మిగిలిన కొందరు నేతలకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ యొక్క సిట్ అధికారులు నోటీసులు ఇస్తారని చెప్పేసి కూడా భావిస్తుంది పార్టీ, బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి చూడాలి, ఖచ్చితంగా మేము ఈ యొక్క అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తానని చెప్పేసి కూడా సంతోష్ కుమార్ నోటీసులు అందుకున్నటువంటి సంతోష్ కుమార్ స్పందించి ఆయన మీడియాకు కూడా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను, విచారణకి ఖచ్చితంగా నేను హాజరవుతానని చెప్పేసి కూడా ఆయన కూడా చెప్పారు. కాబట్టి సో మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి వస్తారు. వచ్చిన తర్వాత కేటీఆర్ తోటి సంతోష్ కుమార్ భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ముందు విచారణకి హాజరవుతారు. సిట్ విచారణలో ఇంకెంతమంది యాడ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు సంతోష్ రావుకి అయితే ఇచ్చారు, నెక్స్ట్ కవిత వాగ్మూలం తీసుకుంటారని ఒక వార్త వచ్చింది. మరి ఇది ఎక్కడి వరకు కొనసాగే అవకాశం ఉంది? బీఆర్ఎస్లో ఇంకెంతమంది ప్రముఖులకు నోటీసులు వెళ్ళే అవకాశం ఉంది? ఎస్ సిరిసాగర్, ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మరికొందరు నేతలకు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇస్తారని భావిస్తుంది పార్టీ. కాబట్టి దానిలో భాగంగా మనకి ఈరోజు సంతోష్ కుమార్ మాజీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ సిట్ విచారణ ముగిసిన తర్వాత మనకి ఈ వారంలోనే కీలక నేత గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందని ఇప్పటికే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కాకపోతే చూడాలి ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత, కానీ ఖచ్చితంగా అయితే ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి పార్టీ వర్గాలే చెప్తున్నాయి. కాబట్టి సో ఇచ్చే అవకాశం ఉందని కూడా మనం భావించవచ్చు. తర్వాత ఇక కేసీఆర్కి ఇవ్వకుంటే ముందు కవితకు కూడా ఇస్తారు అని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ జాగృతి నాయకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కవిత వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయనున్నారు ఈ యొక్క సిట్ అధికారులను కూడా చెప్తున్నారు. కవిత విచారణ తర్వాత మరి కేసీఆర్కి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో అది ఇక చివరిదని కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే కీలక నేతలందరినీ కూడా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో అంటే ఆనాడు కొందరు మొదటిసారిగా మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మనకి నకరేకల్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చిరుమర్తి లింగయ్యని ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి పిలిచారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. కాబట్టి కీలక నేతలందరినీ కూడా అంటే ఇప్పుడు హరీష్ రావుని విచారించారు, కేటీఆర్ని విచారించారు, ఈరోజు మాజీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ కుమార్ని విచారిస్తారు. కాబట్టి సో ఆయన ముగిసిన తర్వాత సో ఇక కేసీఆర్ని విచారించే అవకాశం ఉంటుంది నోటీసులు ఇచ్చి అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. కాబట్టి సో నెక్స్ట్ కేసీఆర్కి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.